నమస్తే. వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. మీడియా మిత్రులకు నమస్కారం. షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ మే 10, 2026 మధ్యాహ్నం 2:30 గంటలకి ఒక డయల్ 100 కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి మర్డర్ అయినట్టు పడిపోయి ఉన్నాడు అని మనకి డయల్ 100 కాల్ వస్తే ఇమీడియట్గా షాద్నగర్ టౌన్ ఇన్స్పెక్టర్ సీతారాం అండ్ వాళ్ళ టీం అక్కడికి రీచ్ అయిపోయి ఆ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడని గమనించి ఇది ఒక మర్డర్ లాగా పడుతుంది అని చెప్పేసి ఇమీడియట్గా క్లూస్ టీమ్ని పిలిపించడం జరిగింది. అక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర టోటల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి అక్కడ అవైలబుల్ ఉన్న ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఇమీడియట్గా అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ డిసీజ్డ్ వచ్చేసి మనకి పల్లె కేశవులు, మృతుడు పల్లె కేశవులు, 39 సంవత్సరాలు. వీళ్ళు సర్దార్ నగర్ శివార్లోని ఒక ఫామ్ హౌస్ వద్ద కూలీ పని చేసుకుంటున్నారు. ఇతని వైఫ్, ఇతని భార్య, ఇద్దరు అక్కడ కూలీ పని చేసుకుంటున్నారు. సో ఫస్ట్ ఇతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఎవరు ఈ మర్డర్ చేశారు అనే ఇన్వెస్టిగేషన్లో టోటల్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనము అతని దగ్గర ఒక మొబైల్ దొరికింది మనకి డిసీజ్డ్ దగ్గర. ఆ మొబైల్లో ఉన్న డేటా అంతా గమనించి మనము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిన తర్వాత మనకి కొన్ని వచ్చిన ఇన్పుట్స్తో చూసి ఇతను బాగా తాగి ఉన్నాడు అని తెలుస్తుంది. సో మన నియరెస్ట్ వైన్ షాప్స్ అన్నిటి దగ్గర కూడా మనం సీసీ కెమెరాస్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అక్కడ ఒక లక్కీ వైన్స్, షాద్నగర్ టౌన్ పరిధిలో లక్కీ వైన్స్ అని ఉంటుంది. ఈ లక్కీ వైన్స్ దగ్గర ఈ మృతుడు అక్కడ క్లియర్గా బియర్ తీసుకుంటున్నట్టు, తాగుతున్నట్టు, ఇంకొక ఇద్దరితో మాట్లాడుతున్నట్టు అక్కడ కనబడింది. సో అక్కడ ఎవరితోనైతే మాట్లాడుతున్నారో వాళ్ళని కూడా తీసుకొని విచారించగా మనకి తెలిసింది ఏంటి అంటే ఇతను బీర్ కొనే క్రమంలో ఇతని పాకెట్లో ఉన్న 7,500 టోటల్గా తీసి ఆ బీర్ పర్చేస్ చేస్తుంటే అక్కడ ఉన్న ఇద్దరు అక్యూజ్డ్లు, వీళ్ళ పేరు పుల్లం గోవిల బజారన్న అలియాస్ బద్రి మరియు బైన్ల యాదమ్మ, వీళ్ళిద్దరూ అక్కడ కలిసి ఇతని దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అతన్ని బాగా తాగున్నాడని చెప్పేసి ట్రాప్లో దించి ఇద్దరు కూడా ఒక ఈ బజారన్నకి సంబంధించిన హోండా షైన్ పైన మధ్యలో ఈ డిసీజ్ని కూర్చోపెట్టుకొని మనము అక్కడికి వేరే దగ్గరికి వెళ్ళి తాగుదాము అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. ఈ SRR వెంచర్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళ ప్లాన్ ఏంటంటే, వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇతని దగ్గర నుంచి డబ్బులు ఫస్ట్ దొంగలిద్దాము అని అనుకున్నారు. ఒకవేళ దొంగలించే క్రమంలో ఎంతవరకైనా దిగజారడానికి వీళ్ళు రెడీ అయిపోయారు అక్కడ. సో అక్కడ SRR వెంచర్ దగ్గర నైట్ 10:30 తర్వాత అతన్ని బాగా మత్తులో తాగి ఉన్న అతన్ని తీసుకొని వెళ్ళి బండి పార్క్ చేసి ఈ యాదమ్మ అనే ఆమెని అక్కడ ఉండి చూడమన్నారు. ఎవరు రాకుండా ఎవరైనా వస్తే చెప్పమని చూడమని. ఇతను లోపలికి వెళ్ళి పక్కన ఉన్న ఫస్ట్ డబ్బులు తీసుకోవడానికి ట్రై చేసి ఆ డబ్బులు అతను ఈ తోపులాటలో ఇవ్వకుండా తోపులాటలో పక్కన ఉన్న సిమెంట్ బ్రిక్తోని, ఇటుకతోని బాగా మొహం పైన కొట్టి చంపడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఈ యాదమ్మని ఎక్కించుకొని అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఈమె కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చేసి ఇద్దరు కూడా అక్కడ మళ్ళీ ఏం తెలియనట్టు వెళ్ళిపోయారు. మనము ఇవాళ తేదీ 12/5/2026 రోజు మనం మార్నింగ్ 6:30కి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిన్నంతా కూడా వాళ్ళ పైన నిఘా పెట్టి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఒకరిని షాద్నగర్, ఒకరిని కంసాన్పల్లిలో, ఈ యాదమ్మాయి కంసాన్పల్లిలో అండ్ ఈ బజార్ అన్నని షాద్నగర్లో పట్టుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు వాళ్ళకి రిమాండ్కి పంపుతున్నాము. వీళ్ళందరూ కూడా ఎవరు తెలిసిన వాళ్ళు కాదు, కానీ ఆ వైన్ షాప్లో కలిసి అందరు కూడా వాళ్ళిద్దరు ఇంటెన్షన్తోని, ప్లానింగ్తోని డబ్బులు కాజేద్దామన్న ఉద్దేశంతో ఇతన్ని తీసుకొని వెళ్ళి ఆ తోపులాటలో మర్డర్ కూడా చేయడం జరిగింది. సో దిస్ ఇస్ అ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ ఫర్ గెయిన్. అండ్ మనము ఈ ఇద్దరిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. టోటల్ టెక్నికల్ ఎవిడెన్స్, CDRs, దెన్ CCTV ఫుటేజెస్, వాళ్ళ లొకేషన్స్ అండ్ బండి, దెన్ మనీ, ఎవ్రీథింగ్ గాట్ corroborated. ఈ అన్ని టెక్నికల్ ఎవిడెన్స్తోని చాలా చాకచక్యంగా వితిన్ 48 అవర్స్లో ఇంత మర్డర్ కేసుని ఛేదించిన షాద్నగర్ టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ వీళ్ళందరికీ కూడా
నాది మరియు మా ఏసీపీ లక్ష్మీనారాయణ గారిది ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అండ్ వైన్ షాప్స్లో అందరి దగ్గర కూడా మా రిక్వెస్ట్, మీరు స్ట్రిక్ట్గా సీసీ కెమెరాస్ అందరూ పెట్టుకోవాలి. అండ్ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా పోలీస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు మనకి ఇస్తూ ఉండాలి. కెమెరాస్ లేవని, కెమెరాస్ పని చేయట్లేదు అని చెప్తే డెఫినెట్గా వాళ్ళని కూడా మేము దీంట్లో కేసులో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీ దగ్గర అయ్యే ఇష్యూస్ అన్నిటికీ కూడా డెఫినెట్గా మీరు బాధ్యులు అవుతారు. అండ్ ఇక్కడ చాకచక్యంగా చేసిన మా వెనకలున్న ఈ టీం అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు.